ఏరా శివా, సిగరెట్లు కాలుస్తున్నావంటే ఏంటి? మీ నాన్న చెప్పి బాధపడుతున్నారా? ఎందుకు కాలుస్తున్నావు అలాగా? నేను సిగరెట్ తాగుతున్నా? లేదమ్మా, నాన్న ఎవరినో చూసి నన్ను అనుకొని ఉంటాడు. మరి ఎవరు కాల్చారు? ఈ డాబా పైన ఉండే ఈ సిగరెట్లు ఎవరు కాల్చారు? నేను కాల్చాను. పైన ఉన్నంత మాత్రాన నీ తాగినట్టేనా? నువ్వుగాక ఎవరు తాగుతారా మరి? మీ నాన్నగారు తాక 22 సంవత్సరాలు అయింది మానేసి, ఇప్పుడు తాగారంటావా? ఇలాంటి చిన్న తప్పులే రేపు పెద్ద పెద్ద తప్పులకు దారి తీస్తారు. ఇలాంటి పనులు చేయగలరు. అయితే నేను చెడిపోతున్నానంటావా? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్నాను. నానా ఉండు నానా, అది కాదు నా మాట వినరా. ఎక్కడికి రా వెళ్తున్నావు? అదేమ్మా, మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్తున్నా. గ్రౌండ్కి వెళ్ళేది మ్యాచ్ ఆడటానికా, దమ్ము కొడటానికా? మాకు తెలుసులేరా. దమ్మ అంటే ఏంటి నాన్న? అడ్డే ఎంత బాగా నటిస్తున్నావురా. గ్రౌండ్లో మీ పోరంబోక బ్యాచ్ దమ్ము కొట్టడం ఊరు మొత్తానికి తెలుసు, కానీ నీకు మాత్రం దమ్ము కొట్టడం అంటే ఏమిటో తెలీదు. భలేగా నటిస్తున్నావురా. అమ్మ చూడమ్మా, నానేమంటున్నాడు. మీరు ఊరుకోండి, వాడు చిన్నపిల్లాడు, పెద్ద పెద్ద మాటలని వాడిని బాధ పెడుతున్నారు. అవును మరి, ఏమీ ఎరగని అమాయకుడు. వీడిని ఇలాగే వదిలేస్తే మన ఊళ్ళో అందరి ముందు ఏదో విధంగా తలదించుకునేలా చేస్తాడు. అబ్బబ్బా, ఈయనేదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. తల తినేస్తాడు అనుకో. నువ్వు పోరా, ఆయన అంతేగాని. అలాగే, బాయ్ మా. వాడిని అలా వదిలేస్తే మన చేతికి అందడే. అరే ఏంట్రా, అది నా దోస్తురా, అలా చూస్తావేంట్రా నువ్వు? గుళ్ళో ప్రసాదం దొరికినోడే అదృష్టవంతుడురా, నీది నాది కాదు. సరే పోదాం పదా. రండి మావా, రండి మావా, లోపలంతా సిద్ధంగా ఉంది, పండి. సూపర్ మామ, వెళ్తున్నా. హలో, ఏంటి మావా? రేయ్, ఎప్పుడు ఇస్తారా డబ్బులు? ఎప్పుడైనా ఇస్తాను అంటున్నావు, ఎప్పుడు ఇస్తావు నువ్వు? చాలా తర్వాత ఈరోజు ఆడుకొచ్చాను, ఎలాగైనా గెలిచి ఈ డబ్బు నీకు ఇచ్చేస్తాను రా. ఇస్తానే ఉండవు, నేను తీసుకుంటానే ఉండా. నువ్వు ఆట కొట్టేది లేదు, నాకు ఇచ్చేది లేదు. ఇవన్నీ నాకు కుదరదబ్బాయ్. ఇవాళ నాకు ఎట్టి పరిస్థితులు డబ్బులు కావాలి, వడ్డీతో సహా నాకు కావాలంతే. ఓకే ఓకే మావా, ఎలాగైనా సరే ఈరోజు ఆడగొట్టి డబ్బులు ఇచ్చేయాలి. ఓకే మామ. రండిరా, రండి మామ, రండి. అందరు కానీరా, నోరు పీకేస్తుంది. ఇదిగో మామ, కొత్త మాలు వేస్తే మామూలుగా ఉండదు కానీ.
నిజం మామ, మామూలుగా రాలేదు. మామూలు మజా రావట్లేదు మామ. మామా పదండ్రా ఆట మొదలు పెడదాం. మనోళ్ళు వచ్చారు. బాబాయ్ మొక్కే బాబాయ్ తొందరగా అదే ఏంట్రా ఏంటి ఎత్తర కొయ్యరా కొయ్యి అది కొయ్యరా కొయ్యి అది ఏరా నాగయ్య. అమ్మ డబ్బులు తగలయ్యా. ఏం సోరా నా తొక్కలో సో బొంగులో ఆట. ఎక్కడికి వెళ్తున్నారు? కమిషన్ ఇచ్చి కదలండి. బొమ్మ బొమ్మ నాది కూడా 100. పడింది. ఈ ఆటలు కాదులే అన్న, ఫ్యాకల్టీ లోన పెట్టాడుకుందాం. కింద బాయ్ అందరికి ఫ్యాకల్టీ బయటికి. మందు బాబులా ఏంట్రా ముసలి వేస్తావా? మొక్కేయను నేను సుక్కేస్తే ఇంకా తొంగుంటావురా బాబు. ఏంట్రా ముసలి పచ్చిది లేపేస్తున్నావు? నేనెందుకు పచ్చి తాగుతున్నానంటే ముసలోడు పైకి పోవటానికి తాగుతున్నట్రా మందు.
ఎందుకు ముసలి చేతులు అనకుండా ఉండటానికా? అది కూడా కాదు దశ. ఎందుకంటే మన గగనన్న నాణ్యమైన మంది ఇస్తానని మన తాగుబోతుల్ని మోసం చేశాడు. 100 రూపాయల మందుని 300 చేశాడు. అందుకే మాకు కిక్కెక్క పచ్చి మందు తాగుదాం. మామా మామా లే మామా మామా లే మామా లే మామా లే మామా లే మామా. ఎవర్రా మీరు? నా పేరు రవి, తన పేరు శంకర్. మేమిద్దరం అథ్లెటిక్ ఛాంపియన్స్. అథ్లెటిక్ ఛాంపియన్ అంటే గేమ్లో ఆడి గెలిచిన వారిని ఛాంపియన్ అంటారు. ఓ అంతేనా? మా దగ్గర ఛాంపియన్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా మీరు పోండ్రా. ఓ మీ ఊర్లో ఛాంపియన్స్ ఉన్నారా? ఎవరు వాళ్ళు? లోపల ఆడుతున్నారు చూడండి, వాళ్ళంతా ఛాంపియన్సే. వాళ్ళు ఛాంపియన్స్ ఎలా అవుతారు? నువ్వే కదరా చెప్పింది, గెలిచిన దాకా ఆడినోని ఛాంపియన్ అని. వాళ్ళు గెలిచిన దాకా ఆడుతూనే ఉంటారు. అర్ధరాత్రి అయినా సరే, వెనక్కి తగ్గేదేలే. అన్నా వాళ్ళు మామూలు ఛాంపియన్స్ కాదన్నా, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్స్. అబ్బాయి చూడండి చూడండి అమ్మా, సరిగ్గా చూసుకోండి. వదలొద్దు. వాడే 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 అయ్యి బాబోయ్, వీళ్ళందరి డబ్బులు ఈ బ్యాగులోనే ఉన్నాయి. బ్యాగ్ సంగతి నేను చూసుకుంటా కదరా. ఆగరా ఆగరా. నేను ఆగను. నేను ఆగితే నువ్వు కొడతావు. దిగుస్తావా దించనా? సార్ కొట్టదు సార్. అమ్మో సార్ 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 కొట్టదు సార్. సార్ సార్ కొట్టమాకండి సార్. సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. అమ్మో సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నేను వెళ్ళిపోతాను, దిగుతాను సార్. దిగుతాను సార్. ప్లీజ్ సార్, దిగిపోతాను సార్. వెళ్ళిపోతాను సార్, దిగిపోతాను సార్. ప్లీజ్ సార్. కోడక అమ్మా రేయ్ ఆగురా, లేదంటే కుల్ల పొడుస్తా. నా యాల ఎక్కడ పోతారా? మంచి ఓడదీస్తాంట. ఏంట్రా మీరు చేసేది? దొరికానంటే సంపెత్తాడ్రా బాబు. శ్రీయాంజలి ప్రసన్నాజన శ్రీయాంజలి ప్రసన్నాజన శ్రీయాంజలి ప్రసన్నాజన శ్రీయాంజలి ప్రసన్నాజన. వస్తావా నేను తగ్గించనా? కొడతావేమరా బాబోయ్, నాకు భయం వేస్తుందిరా బాబోయ్. ఇంటికి వస్తారా బాబోయ్? అమ్మో సార్, అయ్యో నేను కాదు సార్, కొట్టకండి సార్ ప్లీజ్ సార్. అయ్యో సార్, అబ్బా అమ్మా అయ్యా సార్. ఏరా వీళ్ళందరికి నువ్వేనంట కదరా కింగ్? కింగ్ నువ్వేనంట కదరా? దేవుడా అయ్యా సార్ ప్లీజ్. నువ్వే కదరా కింగ్? గడ్డమేంట్రా? సార్ ప్లీజ్ సార్.
అరే వీడి గుండు పోయిండ్రా, వీడి గుండికి ఏంటి? మీ పిల్లలు చెడిపోతే మీకెంత నష్టమో తెలుసా? వాళ్ళు చెడిపోవడం వల్ల ఈ దేశానికి కూడా నష్టం. సరే, చివరిది ఆఖరిది అన్ని లెక్కలకు తీసుకొని ఈ ఒక్కసారికి కండిషన్స్ గా రాసేసి వ్రాయించుకొని పంపిస్తాం. ఎస్ఐ గారు, ఈ పేరెంట్స్ అందరి చేత హామీ పత్రం వ్రాయించండి. మరలా ఎలాంటివి జరిగితే మీరే బాధ్యత వహించాలి. అలాగే సార్. వీళ్ళందరితోటి సంతకాలు తీసుకొని వాళ్ళ హామీ పత్రం తీసుకొని పంపించండి. వారానికి ఒకసారి వీళ్ళు ఏం చేసేది ఏంటి మొత్తం స్టేషన్కు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సరే వెళ్ళండి. నమస్కారం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఏరా నా మాట విన్నావు? అసలు చూడు ఇప్పుడు ఏమైందో. నా మాట విన్నావా? నేను చెప్పిన మాట విన్నావా? యథార్థ సంఘటన ఆధారంగా తీసిన మా నేటి యువత షార్ట్ ఫిలిం స్ఫూర్తితో నేటి సమాజంలో కొందరు యువకులు మారినా మా ఈ ప్రయత్నం సఫలమైనట్లే. మీ ఎస్విజి క్రియేషన్స్. సరిదారి ఏదో పెడదారి ఏదో తెలియక యువత పాడవుతుండే బంగారు భవిష్యత్తును కుర్రాళ్ళు కాల్ చేసుకుంటున్నారు. పెద్దల మాటినక బిడ్డలు అగచాట్లు పడుతున్నారు. మొహమాటానికి మందు తాగుతారు, ఫ్రెండ్స్ కోసమని దమ్ము పీకుతారు, తీరా వాటికి బానిసలవుతారు. అది తెలిసి కన్నవారు కంటి నిండా నిదురరాక బోరుమంటూ ఏడుస్తూ జీవిస్తారు. తల్లిదండ్రిని బాధ పెట్టి బాగుపడ్డవాడు లేడు. మహనీయుల చరిత్రను చదివి చూడు, ఈ సత్యం తెలుసుకో తమ్ముడు. నీ తీరు మార్చుకో ఇప్పుడే.